తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు వార్తాపత్రికలో వార్తలేంది, వార్తల వెనుకున్న వాస్తవాలేందో చర్చించుకుందాం. సో ఈరోజు ఇక మన వార్తా విషయాలకు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, పోచంపల్లి మండల ప్రధాన కార్యదర్శి గంగదేవి విజయ్ కుమార్ రావడం జరిగింది. సో మరి ఆయనతో అడిగి తెలుసుకుందాం ఈ వార్తాపత్రికలో వాస్తవాలేందో, దీని మీద విషయాలు ఏందో చర్చించుకుందాం. సాక్షి పేపర్లో ప్రధానమైన వార్తలు: బ్లాక్ మెయిలింగ్కు భయపడం, మైనింగ్పై నిగ్గు తేలుస్తాం. 2014 నుంచి మైనింగ్ లీజులు అక్రమాలపై సిబిసిఐడి విచారణ జరుపుతామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. చూస్తారా ఈ వార్త? ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి? ఇక గతంలో ఆయన ఏమన్నాడు, ఇక కాళేశ్వరం స్కామ్ మీద వేల కోట్ల అవినీతి జరిగింది, అందరు తీసుకుపోయి చెంచలు కూడా జైలు వేస్తా, చిప్పకూడ తినిపిస్తా అని చెప్పి మాట్లాడాడు. ఇది అది అయిపోయింది, ఆ కథ ఒడిచింది. ఇక మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఎత్తుకున్నాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఎత్తుకున్నాడు. ఇక లాయర్ల ఫోన్లు, జడ్జీల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు, అందరి ఫోన్లు, ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, అందరి ఫోన్ ట్యాప్ చేసారు. ఆఖరి మా ఇంట్లో పనిచేసే పని మనుషుల ఫోన్లు ట్యాప్ చేసిరు. వంట చేసేటోళ్ళ ఫోన్లు, డ్రైవర్ల ఫోన్లు, గన్మెన్ల ఫోన్లు, ఆ ప్రభుత్వం అందరు ఫోన్లు ట్యాప్ చేసిందని చెప్పి విన్నారని చెప్పి జైలు పంపిస్తామని కూడా చెప్పాడు. అది కేసు కూడా ముగిసింది. ఇక అది చాలా రోజులు సాగింది, అయిపోయింది. అది ఎంక్వైరీ అయిపోయింది, రిపోర్ట్ ఇచ్చారు. అది మరి దాని ముచ్చట్లేదు, ఇక అదే అయిపోయింది. కోర్టులోనే పెండింగ్ ఉంది. అది దానికి అదే ముందుకు పోతలేదు. ఇక అది అయిపోయింది. అది అయిపోయినాక ఏం చేసిండు? ఫార్ములా ఈరియస్ పెట్టిండు. ఇక కేటీఆర్ అక్రమాలు చేసిండ్రు, ఇక 2 కోట్ల అట్లా అనుమతి లేకుండా పంపిండు. సో ఇక అది అవినీతి జరిగింది, ఆయన కేటీఆర్ని జైలు వేస్తా అని చెప్పి అప్పుడు చెప్పిండు. సో ఇదంతా అయిపోయింది. ఇక ఇది అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక అది జర పాతగైనాయి, ఆ ముచ్చట జర పాతగైనాయి. సో ఇప్పుడు ఇక మైనింగ్ అక్రమాల మీద నిగ్గు తెలుస్తా అంటుండే. ఇక ఇది ఏం దాకా ముందుకు పోద్ది? ఇది మరి అక్కడనే ఉన్న రాఘవ మైనింగ్ కూడా ఉంది. ఇది పొంగులేటి కొడుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ పార్టీ తరపున. ఓ ఆయన వాళ్ళ దాని గురించి ఏం మాట్లాడతారు? నాకు అంటే అది కూడా వేస్తా అంటుడు. ఏములేడు ఇప్పటి వరకు. హరీష్ రావు అంటుడు అనుమతులు లేకుండా రాఘవ మైనింగ్ జీవో 111కు విరుద్ధంగా కొత్వాల్గూడలో దర్జాగా దందా సాగిస్తుందని చెప్పి ఈయన కూడా ఆరోపణ చేస్తుండు. మరి మా మీద ఎంక్వైరీ చేస్తున్నావా? మరి మీ మంత్రి, సొంత పార్టీ, మీ మంత్రి కీలక వ్యక్తి, మరి ఆయన సంగతి ఏంది అంటున్నాడు. సో ఈయన ఏమంటాడు? మరి ఆయన మీద కూడా వేస్తా అంటుడు. ఇక అదేంది? వేసినప్పుడు మనం చూడాలి. వేస్తాడు కానీ సాగదు, సాగుతుంది కూడా. కానీ ఏమైతే ఏమొస్తుంది? ఇలాంటి అక్రమాలు జరగలేదు అని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. రాఘవంటే ఆయన మంచిగా చేసిండు, టెండర్ల ప్రకారం చేసిండు, ఆయన అన్ని అనుమతులు తీసుకొని చేసిండు, ఆయన సత్యహరీష్ చంద్రుడు, శుద్ధ పూస, ఆయనకి ఏం తెలియదు అని చెప్పి రిపోర్ట్ వస్తుంది. వీళ్ళకైతే రిపోర్ట్ వస్తుంది. ఈ కమిషన్లు ఇవన్నీ ఏముంటాయంటే వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ రాయించుకుంటారు, పేరుకి కమిషన్లు ఉంటాయి. సో మరి ఏమైంది? మరి గతంలో ఉన్న కమిషన్ల సంగతి ఏంది? మరి జైలు వేస్తాంటివి అంటే ఈయన ఏం చేయకున్నా ఈ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తుండు. అంటే ఏంది? రాయికే పబ్బం కలుపుకుంటుండు, అవి ఓట్లు వేసుకుంటుండు అంతే. సరే, వాస్తవానికి ఏదైనా అవినీతి జరిగింది అంటే మరి వాస్తవానికి లీకులు ఏంది? ఆ విచారణ ఏదో చేపట్టు, అది వాస్తవాలు బయటకు వస్తే వాళ్ళు శిక్ష పడుతుంది. జైలు వేస్తావంటివి, ఏవో అది అంటివి, ఇది అంటివి, ఏమాయ ఇవన్నీ ఒట్టి మాటలు అని చెప్పి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటారు. ఇంకొక వార్త చూస్తేనండి, ఇక అడ్డుపడితే శివ తాండవమే అంటుండు. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం నోట్ల కోసం చేస్తున్న పని కాదు అంటుండు. ఇక రామప్ప శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతామని చెప్పి చెప్తుండే. ఇక సో ఇక మూసీకి ఎవరైనా అడ్డుపడితే ఇంకా సుందరీకరణ చేస్తాం, అడ్డుపడితే శివ తాండవమే అంటుండు. ఆ మూసీ సుందరీకరణ కోసం కూడా, మూసీ సుందరీకరణ కోసం కాదు, కేవలం గాంధీ గారి విగ్రహం కోసం మాత్రమే అక్కడ ఉన్న ఇళ్ళని కానీ భూములను కానీ కేటాయించి ఆ విగ్రహం కోసం మాత్రం చేస్తున్నటువంటి పని తప్ప. అంటే చేస్తుంది ఏంది? ఆ విగ్రహం పేరు చెప్పుకొని పేద ప్రజల ఇల్లు ఈ శివుని పేరు కూడా చెప్పుకొని వాడుకుంటూ ఆయన ఏం చేస్తాడు? ఆ ఇల్లు కూడా ఏం చేస్తాడు? ఆ భూముల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీకి అమ్ముకుంటాడు. దాని వెనుక కారణం ఇది. ఇక నేను ఏమంటే సాయంత్రం తెచ్చిన గాంధీ విగ్రహం పెడుతున్నా, ఇక శివుని విగ్రహం పెడుతున్నా. అంటే ఈ శివుని విగ్రహం ఎందుకు తీసుకొచ్చినా అంటే చాలా మంది వ్యతిరేకించారు గాంధీ విగ్రహం పెడితే. ఇప్పుడు ఆయన గాంధీ విగ్రహం ఎందుకు, అంత పెద్ద విగ్రహం పెడితే పెట్టు, ఈ మూసికాన్ని పెట్టేది ఎందుకు అని చెప్పి వ్యతిరేకించారు. ఇక శివుడు కదా, దేవుడు అయితే అడ్డుకోరు కదా దేవుని అయితే. ఇది ప్లాన్. ఇక సో అది ఈ శివుని పేరు చెప్పుకో శివతాండవంగా అంటే
ఆయన పేరు చెప్పుకొని కూడా భూములు అమ్మే ప్రయత్నం చేస్తుండు. ఇక్కడ విషయం ఏంటంటే నీ మూసి ప్రక్షాళనకు మూసి సుందరీకరణకు ఏ పార్టీ అడ్డుపడతలేదు, ఏ నాయకుడు అడ్డుపడతలేడు. అక్కడ ఉన్న పేద ప్రజలకు పునరావాసం కల్పి ఆ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తావా, భూమికి భూమి ఇస్తావా, వాళ్ళు డబ్బులు చిల్లు కట్టిస్తావా, అది కదా అడుగుతున్నది. అదే లేచి ఇక రేవంత్ రెడ్డి వాస్తవానికి సంబంధం లేని విషయాలు మాట్లాడతాడు. సంబంధం మన సామెత తెలంగాణ, అరే ముక్కేడుందిరా అంటే గిడ ఉందని చూపేడిగా వీటి తిరుగుతాడు, ఇక చుట్టూ తిరుగుతాడు, చుట్టూ తిరిగి గుళ్ళకి పోయినట్టు చెప్తాడు. ఇక ఎట్లా ఉందంటే ఇక్కడ గుండె మిగతా అంటే గుండె లింగాన్ని కూడా మిగతానంటే ఉంది నా పాలన. సో అట్లా అయిపోయింది. సో ఇవండి సాక్షి పేపర్లో ప్రధానమైన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన వార్తలు చూస్తే ఇక మతం చిక్కుల్లో జగన్ ఇక కొత్త పలుకు పలుకుతున్నాడు. ఇక అంటే ఈయన ఊరికి వ్యతిరేక, ఈయన ఏంది ఇక జగన్కు వ్యతిరేకంగా రాస్తాడు. ఆంధ్రజ్యోతి ఆయన జర టీడీపీతో ఆయన అది బాగా అనుసంధానంగా ఉంటాడు, ఆయన కోసం రాస్తాడు. ఇక సో ఏదేమైనా మన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, ఎస్సీలు ఎస్టీలు ఎవరైనా క్రిస్టియన్లో మారితే, మతం మారితే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. ఇక అంటే ఉద్యోగాలు కానీ, విద్యలో కానీ, రాజకీయాల్లో కూడా ఆ బెనిఫిట్స్ అని కోల్పోతారు. సో మరి జగన్ కూడా ఆయన క్రిస్టియనే, ఆయన కూడా సీఎం పదవికి అంటే ఆయనకు బాగలేదు. ఆయనకు అవసరం లేదు, ఆయనకు ఓట్ల పరంగా కూడా బాగలేదు. వీళ్ళకి ఏంటంటే బెనిఫిట్స్ పోతాయని చెప్పి మళ్ళా మారే అవకాశం ఉంటుంది. చాలా వరకు 90% మన తెలంగాణ ఏమో కానీ ఆంధ్రలో మాత్రం 90% వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు మాత్రం క్రిస్టియన్గా మారారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు హిందువులుగా మారడానికి అవకాశం. వాస్తవానికి కూడా మాకు హిందూ మతం ఏమో వద్దంటారు. మరి కులం కావాలా అంటే బెనిఫిట్స్ కావాలంటే కులం కావాలి, మీకు మతం మాత్రం వద్దు, కులం అయితే కావాలి, మళ్ళీ బెనిఫిట్స్ కావాలి. ఇది ఎందుకు కదా ఇక సుప్రీంకోర్టు ఇచ్చింది సరైన తీర్పే. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైన తీర్పే వాస్తవానికి కూడా. అంటే ఏమంటుండే ఇక మతం చిక్కుల్లో అంటే ఇక జగన్కు వచ్చింది అంటే మన భారతదేశంలో ఇక హిందువులు ముస్లింలు కొట్టుకుంటారు, పంచాయతీ అవుతుంది, హిందువులు క్రిస్టియన్లు కొట్టుకోలే అంటుండు. అంటే కొట్టుకో అంటుండే నేను ఇప్పుడు ఇక రాధాకృష్ణ ఈయన రాతలకు ఇట్లా ఉంటాయి ఇక. సో ఇది ఏం ఉండదు ఇక. సో అంటే వాస్తవానికి కూడా ఒక విషయం ఏంటంటే హిందూ మతంలో కొంత వివక్షత ఏర్పడింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీలను ఎవరన్నా అవమానిస్తున్నారా? వాళ్ళ ప్రత్యేకమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు వచ్చినాయి, వాళ్ళకి రాజ్యాంగపరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, రిజర్వేషన్తో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు చాలా మంచిగా ఉన్నారు, గౌరవించబడుతున్నారు, ఎవరు అంత అవమానించే పరిస్థితి లేరు. శాంతి పర్వం ఇంకెంత దూరం, విధ్వంసానికి నెలవై ఈ 4 రోజులు అయిందట. ఇక ఇక్కడ ఏంది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఉంది, 4 రోజులు అయ్యింది. ఎప్పుడు శాంతి చేసుకుంటారు అని చెప్తారు. సో ఏదేమైనా ఎవరైనా ఏమైనా చేసుకోరు కానీ మా భారత్ మాత్రం హార్ముజ్ జలసంధి తెరుస్తా అని చెప్పిండు. మా మిత్రదేశము హార్ముజ్ జలసంధి తెరుస్తాం, మేము పెట్రోల్ డీజిల్ కానీ మేము సప్లై చేస్తాం అని చెప్పిండు. సో మనకు కొరత వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇదండి ఇక ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లు, మహిళలకు రిజర్వేషన్తోనే 2029 ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన లేకుండా ఆ కోటా అనుమతులు వీలు కాదు. బిల్లుకు సహకరించాలని ఖర్గే, రాగులను కోరుతున్నాం. పునర్విభజన కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాలతో చర్చిస్తున్నాం. దేశంలో నక్సలిజం అంతరించినట్లే కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతుండు. ఇక్కడ ఒకటండి, నక్సలిజం అంతరించినట్లే అంటే ఏది అంతం కాదు, ఏదో ఒక రూపంలో ప్రశ్నించడానికి వస్తూనే ఉంటారు. నక్సలిజం కాకపోతే ఇంకో ఇజం వస్తుంది. సో అది ఇక ప్రస్తుత సమావేశాల్లోనే మహిళా బిల్లు తీసుకొస్తారట. ఇక 33% రిజర్వేషన్ మహిళలకు. సో మరి మహిళలు చాలామంది అంటే 59 మంది, ఇంచుమించు 60 మంది ఎమ్మెల్యే అవకాశం ఉంది, 179కి చేరుతుంది. సో ఏదేమైనా ఇక ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్లో ఉంటారు. బిల్లు మంచిది, కొత్త వాళ్ళకు కూడా కొంచెం అవకాశం దక్కుతుంది. 33% రిజర్వేషన్లతో మహిళలకు కూడా మనము పెద్ద పీడ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక దక్కుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక బీసీ మహిళలకి అన్యాయం అవుతుంది. ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వేషన్ ఉన్నాయి రాజకీయాల్లో, బీసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. లేదు అంటే వీళ్ళు రిజర్వేషన్ ఇవ్వమంటారు. ఇక మనకు అసెంబ్లీలో, పార్లమెంట్లో బీసీలకు రిజర్వేషన్ లేవు, ఓన్లీ స్థానిక సంస్థలు. ఈ రేవంత్ రెడ్డి 42 చేస్తే అది కూడా ఆగం పట్టించింది ఇక. సో అది జరుగుతుంది. సో మరి ఎట్లా ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో పాలన? రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? నీకు ఎవరి పాలన నచ్చింది? గత ప్రభుత్వం 10 ఏళ్ళు చూసిరు ప్రజలు, చూసి గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిరు. చూసిన తర్వాత ఆయనని తిరస్కరించి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు
ప్రజలు మోసపోయారు 6 గ్యారెంటీలకు. 6 గ్యారెంటీలకు మోసపోయి ప్రజలు ఈ రోజు ఓట్లు వేసినందుకు చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ఇప్పుడు 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని చూస్తారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీ ఏందో రాష్ట్రంలో నిరూపించుకుంటుంది. 2 ప్రభుత్వాలని ప్రజలు చూసారు. అంటే మరి ఇప్పుడు తెలంగాణ చర్చ లేదు కదా, తెలంగాణలో ఇప్పుడు ఏం చర్చ ఉంది? కేసీఆర్ రేవంత్ రెడ్డి అని చర్చనే ఉంది. మీ బీజేపీ చరిత్ర మాకు మీడియా సపోర్ట్ లేదు. నమ్ముతారా అండి? మీకు నమ్ముతారా? మీ కేంద్రంలో అధికారం వరుస 3 సార్లు మీరే ఉన్నారు, రాష్ట్రంలో మాకు అనుకూలంగా లేవు కదా. మీరు 3 సార్లు అధికారం ఉన్నారు, మీకు కేంద్రంగా మాకు సపోర్ట్ లేదు. అంటే మీడియా సపోర్ట్ లేదు. ఇక్కడ మేము మాట్లాడిన మాటలు కానీ మేము చేసే పనులను కానీ చూపించడానికి మాకు మీడియా లేదు. ఎందుకంటే అధికారికంగా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ మీడియా సపోర్ట్ ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జనాలు ఏం మాట్లాడుకుంటారు? ఒకసారి గతంలో కేసీఆర్ ప్రభుత్వం చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నాం. ఇక మరి మేము బీజేపీ పాలన చూస్తామని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడుతున్నట్టు వినిపిస్తలేదు. మీ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు ఆ విషయం. పార్టీ వాళ్ళు ఏం కాదు, చాలా మంది జనాలకు కూడా ఉంది. ఎందుకంటే ఇద్దరిని చూసినాం, ప్రజలలో కూడా చాలా మంది అంటారు. ఎందుకంటే గతంలో 2 ప్రభుత్వాలను చూసినాం, ఏదో చేస్తారు అనుకున్నాం కానీ ఏం చేస్తలేరు. ఆయన వచ్చి హామీలు ఇచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇంకా ఇల్లులు కట్టిస్తే ఇంద్రమ్మ పేరుతో ఇల్లులు కట్టిస్తాం మేము అనుకున్నాం కానీ ఉన్న ఇల్లులను కూలగొట్టి పేదలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. పేదలు కూడా చాలా మంది తిట్టుకుంటున్నారు. కాబట్టి ఎందుకైనా మంచిది వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని ప్రజలు స్పష్టంగా ఉన్నారు. అంటే ఒకసారి మాకు అవకాశం మీరంటారు, ఇక ఇస్తారు ప్రజలు అవకాశం మాకు ఇస్తారు. నమ్మకం ఉంది మాకు. ఎందుకంటే 2 పార్టీలు చేస్తున్నటువంటి పనులను చూసారు కాబట్టి కంపల్సరీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. అంటే మరి చాలా మంది కొంత సోషల్ మీడియాలో మరి కేసీఆర్ సార్ రావాలని చెప్పి కొంత ట్రోల్ నడుస్తూ ఉన్నది. నడుస్తుంది, ఎవరి పార్టీకి వాళ్ళకి అభిమానం ఉంటది కాబట్టి. ఏదేమైనా కానీ ప్రజలలో కూడా చాలా మంది చైతన్యమైనారు. చాలా మంది ఫోన్ల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ చూస్తున్నారు కాబట్టి ఈసారి ఇంతకుముందుకు టీఆర్ఎస్ చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ చూసినాం. ఒకసారి భారతీయ జనతా పార్టీని కూడా చూడాలని ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఓకే రైట్. ఇక్కడ ఏమంటుండే ఈఎండిగా ఇన్సూరెన్స్ డ్యూటీ బాండ్లు 50 లక్షలు, ఆపై విలువైన పనులకు వర్తింపు, కాంట్రాక్టర్లకు వెసులుబాటు అంటూ మరో వార్త చూస్తున్నామండి. సో ఇది వయోవృద్ధుల కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా ఇక అమ్మా నాన్నలకు ఆసరా, ఒక ప్రధాన కమిషనర్ 2 కమిషనర్లతో తల్లిదండ్రుల పోషణ చట్టంతో ఏర్పాటు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నవారు ఫిర్యాదు చేస్తే ఉద్యోగ జీతంలో 10,000 దాకా కోత, ఆ డబ్బు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి జమ, కుటుంబ విలువల పరిరక్షణకి ఈ బిల్లు తీసుకొచ్చామని చెప్తుంది. ఇక రేవంత్ రెడ్డి సర్కారు బిల్లు తీసుకొచ్చింది. ఎవరైతే ముసవాళ్ళు ఉంటారో, ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళని పట్టించుకోకపోయినా, వాళ్ళకు ఫుడ్ పెట్టకపోయినా, వాళ్ళ ఆలన పాలన చూడకపోయినా, వాళ్ళకి ఏమైనా జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకోకపోయినా, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలైనా సరే, ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, ఎంపీలైనా సరే, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అనుకో, వాళ్ళ జీతంలో నుంచి 10% అంటే ఒక 10,000 15,000 కట్ చేయాల్సిందే. కంప్లైంట్ చేయడానికి మరి ఇక్కడ ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ లేదు. వీళ్ళని ఎక్కడికి వెళ్ళి ఆ బిల్లు తీసుకొచ్చారు, ఇప్పుడు ఆ బిల్లు పెట్టారు కానీ పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. బిల్లు పెట్టారు, ఆ బిల్లు పాస్ అయిపోయింది అసెంబ్లీ పాస్. సో ఎవరికైనా సరే, ఎవరన్నా తల్లిదండ్రులు చూడకపోతే, వాళ్ళ ఆళ్ళ పట్టించుకోకపోతే, వాళ్ళు ఏ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే, ఇంకెవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నైనా సరే, వాళ్ళకు వాళ్ళ సాలరీ నుంచి 10% కట్ కావాల్సింది వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో అది బిల్లు మంచి బిల్లు. ఇది వాస్తవానికి కూడా ఈరోజు తల్లిదండ్రులని చాలామంది చూడలేని పరిస్థితి, చూస్తలేరు, తిండి పెడతలేరు, వాళ్ళని అవసరమైతే ఆ ఓల్డేజ్ హోమ్లలో వేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది వేస్తారు ఓల్డేజ్ హోమ్లలో. ఇక కొంతమంది ఇక కూడళ్ళు అయితే విషం పెట్టి చంపుతున్నారు, కొడుతున్నారు, రకరకాలు ఉన్నాయి. సో ఇది మంచి బిల్లు, ఇలాంటి బిల్లు రావడం అయితే మంచిదే. సో ఇదండి, ఇక అమరావతికి చట్టబద్ధత కల్పించాలి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సో ఇక అవుతుంది. ఇక మిత్రపక్షమేనా మీరు? బీజేపీ, మీ టీడీపీ, జనసేన, సో వాళ్ళ ఏదున్నా కానీ ఇక మీ బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది. పక్క రాష్ట్ర ఆంధ్రాకి ఏమో 100 కోట్లు ఏమో ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ తెలంగాణకు మాత్రం ఏం లేదు. మనకు కూడా తెలంగాణకు కూడా అన్ని విధాలుగా ఏదున్నా ఇప్పుడు రిలీజ్ అయితే మొన్న బడ్జెట్ లో ఆర్థిక సంఘం 15th రిజర్వేషన్ కూడా అవి రావాల్సిందే. అవి 2 ఏళ్ళు కూడా సర్పంచ్ ఎలక్షన్ లేవు కాబట్టి ఆయన అది ఏ రాష్ట్రానికైనా ఇవ్వాల్సిందే. అది బెనిఫిట్స్ రావాల్సిందే. అవి అన్యాయం ఎక్కడ చేసినట్టు కేంద్రం బడ్జెట్ లో లేదు. మొన్న వాస్తవానికి కూడా
పెద్ద వర్షం వచ్చి కూడా మొత్తం కామారెడ్డి మొత్తం కొట్టుకపోయింది. కామారెడ్డిలో ఇండ్లు కొట్టుకపోయినాయి, మొత్తం వర్షాలు పంటలు మొత్తం కొట్టుకపోయినాయి. వాస్తవానికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలే. వెంకటరెడ్డి గారు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. ఆయన అన్ని విధాలుగా చూసుకున్నాడు, ఆదుకున్నాడు. ఆయన ఫండ్స్ నుంచి తీసుకున్నాడు. రాష్ట్ర బడ్జెట్ సెంట్రల్ నుంచి ఎందుకు ఇవ్వలేదు కాబట్టి సెంట్రల్ నుంచి ఆయన కొట్లాడే తెచ్చుకున్నాడు కదా, ఇవ్వలేదు. పైసా ఇవ్వలేదు. ఆయన వీడియో చూపిస్తాం. మీరు ఆయన మీ పార్టీ కాబట్టి ఇచ్చింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు, చేసింది లేదు. సో ఇది జరుగుతూ ఉన్నది. సో మరి అందుకే మీ పార్టీ అధికారం రావాలని మీరు అంటారు, కానీ మరి కేంద్రంలో ఉన్నారు, మరి ఎందుకు సపోర్ట్ చేస్తలేదు అని చెప్పి వీళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు, మాకు అధికారం ఇస్తే మేము నిరూపించుకుంటామని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు. మేము అధికారం ఇస్తే మేము కూడా మాకు ఆర్థిక ఇప్పుడు మాకు సెంట్రల్ లో కానీ మాకు బీజేపీ ఉంటది, ఇక్కడ కూడా మాకు బీజేపీ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, కలిసి హ్యాపీగా పని చేసుకుంటాం. సో ఇదండి ఈరోజు వార్తాపత్రికలోని వాస్తవాలు. తిరిగి రేపు మళ్ళీ మా న్యూస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.